శరత్, నేను ప్రేమించిన అమ్మాయి కాస్త గయ్యాలి అయినా తను ఏరే వాళ్ళను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో తెలుసా? భరత్, మీరు చాలా అదృష్టవంతులు సార్. చాలా త్వరగా బాధ నుంచి బయటపడ్డారు. శరత్, ఇంతకీ మీకేమైంది అంత బాధపడుతున్నారు? భరత్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది నేనే సార్. భర్త, ఏమోయ్ నీ దగ్గర చిల్లర ఏమైనా ఉందా? భార్య, అయ్యో ఎంతో లేదండి, 10 రూపాయలే ఉన్నాయి. భర్త, సర్లే ఇలా ఇవ్వు, టీ తాగుతాను. భార్య, నీ దగ్గర టీ తాగడానికి కూడా చిల్లర లేదా? భర్త, లేదు, ఇదిగో 500 నోటు మాత్రమే ఉంది. భార్య, సర్లే ఈ చిల్లర తీసుకొని ఆ నోటు ఇలా ఇవ్వండి, చీర కొనుక్కుంటాను. భార్య, మీరు రోజు వంటగదిలోకి వెళ్ళి చెక్క డబ్బా మూత తీసి చూస్తున్నారు ఎందుకండి? భర్త, షుగర్ లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోమని డాక్టర్ గారు చెప్పారు కదే, అందుకే. హరీష్, చూడటానికి చాలా అఫిషియల్గా ఉన్నారు. ఏ నేరం చేశారని అరెస్ట్ చేశారు సార్? విజయ్, ఒక అమ్మాయి మనసు దోచుకున్నాను, అది తెలిసి వాళ్ళ నాన్న కేసు పెట్టాడు. హరీష్, ఏంటండి ఈ దారుణం? దోచుకోవటం ఒక ఆర్టు, ఆ మాత్రం దానికే ఆర్టిస్టులను అరెస్ట్ చేస్తారా? ఆసుపత్రిలో పేషెంట్లు పలకరించే విధానం అమెరికన్. గేట్ వెల్ మ్యాన్, ఇండియన్స్. మొన్నే మా చుట్టాల్లో ఒక అతను ఇదో జబ్బుతో పోయాడు, జాగ్రత్త. బ్రిటిష్ వాడు. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. సంటి, మమ్మీ నిన్న రాత్రి టాయిలెట్ అని తలుపు తీస్తే బాత్రూంలో లైట్ దానికదే ఆన్ అయింది. మమ్మీ, ఓరి అదవా, నీకెన్నిసార్లు చెప్పాను ఫ్రిడ్జ్లో టాయిలెట్ వెళ్ళొద్దని?